అసత్యాలను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. లేనిపోని గొప్పలు చెప్పుకునేటటువంటి తాపత్రయం కూడా పడ్డారు. దానిలో ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి అంశం, కొద్దిగా పరిశీలిస్తే విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ దాదాపు అన్ని సాగునీటి ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేశానని, వాటిని తానే పూర్తి చేశానని చెప్పారు. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి లేదు. దేనికి ఆయన శంకుస్థాపన చేయలేదు, దేన్ని ఆయన ప్రారంభించడం లేదు. కానీ ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం ఆయన చేశారు. ఒకటి, దాని గురించి వివరంగా మళ్ళా చెప్తాను. దేశంలో నదుల అనుసంధానంపై వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తాను ప్రస్తావనే ఒక కమిటీ వేశారని, దాని స్ఫూర్తితోనే నదుల అనుసంధాన ప్రక్రియ మొదలైందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికలేరు కదా, అడగడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, 1996 లోక్సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు, పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి, అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్లి, ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు, చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి, పూర్తి చేసింది కూడా పట్టిసీమకే. ఇది తప్ప, అది కూడా తాత్కాలికమైంది. అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. పైగా నేను గొప్ప విషయం చెప్పాడు, నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. పోలవరాన్ని ప్రారంభించింది నేనే, పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావు అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. పోలవరం గురించి అనేక సందర్భాల్లో, చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా. స్వర్గీయ ఒడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకోండి. ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు. చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరికి వచ్చి గుండు చేయించుకున్నాడు నిరసనగా. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నువ్వా? సిగ్గుంది అసలు నీకు? అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా, అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తాను, పూర్తి చేయటం లేదో చూద్దాం, 2027కు పూర్తి చేస్తాననేటువంటి మాట మీరు చెబుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా, 2017 నుంచి 19 వరకు వెళ్ళి అన్ని పర్యవేక్షించారుగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది, మరి ప్రతి సోమవారం వెళ్ళటలేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే, ఎందుకని? దాని కారణం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు కమిషన్లు దండుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడేమో కమిషన్ దండుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. పోలవరాన్ని నేను పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. పోలవరం అనేది
ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది. చాలా దురదృష్టం ఇది. ఈ డిలేకి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన. ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు. దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ చెప్తాడు, పోలవరం ప్రాజెక్టునంట తానే స్పిల్వే పూర్తి చేశాడంట. ఒకసారి మీకు ఆ విషయాలన్నీ కూడా చూపిస్తా. పోలవరం ప్రాజెక్టు ఏ దశలో చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళాడో, మేము ఏ దశకు దాన్ని తీసుకొచ్చామో మీకు వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్నిటిని ఇక్కడ మేము ప్రదర్శన చేస్తాను. చూడండి, ఇవి తీసేయి. అంతకుముందు మన ఇది చూడండి. ఇది స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. విన్నారుగా మీరు? పోలవరానికి కాదు, పోలవరంలో స్పిల్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టాడు మహానుభావుడు. ఏందండి నాకు అర్థం కాదా? గోడకి ఒక ఇల్లు కట్టుకుంటే దర్వాజాకు ఒక శంకుస్థాపన, గోడకు ఒక శంకుస్థాపన, వంటింటికి ఒక శంకుస్థాపన చేస్తారా? స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్, ఇదేంటిది కనబడు? కాఫర్ డ్యామ్. ఇప్పుడు కొట్టుకుపోయిందే కాఫర్ డ్యాము. ఆ కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేశాడు. పెద్ద రాయి వేశాడు కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేసి. చూడండి ఎంత డ్రామాలు ఆడుతూ ఉంటాడు ఆయన. కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది కాదు, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా వదిలేసి వెళ్లిన కాఫర్ డ్యాముకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్, డయాఫ్రమ్ వాల్. ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇవాళ మళ్ళా 1000 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించవలసిన పరిస్థితి వస్తుందో ఆ డయాఫ్రమ్ వాల్కి శంకుస్థాపన చేశాడు. స్పిల్వే రేడియల్ గేట్లకి ప్రారంభోత్సవానికి వేసేటటువంటి శంకుస్థాపన, మళ్ళీ దీనికి ఒక శంకుస్థాపన. సరే, ఇది స్పిల్వే గేట్లు వాక్ అనుకో, వాళ్ళ కుటుంబ సమేతంగా ఆయన సతీమణి, ఆయన మనవడు. నెక్స్ట్ స్పిల్వే వాక్ చేశారనుకోండి, ఒక విహారయాత్ర. సరే, అది వేరే విషయం, దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు అనుకోండి. ఇకపోతే స్పిల్వే గేట్స్ చూడండి. ఇది స్పిల్వే గేట్ పెట్టాడు. ఆ స్పిల్వే కంప్లీట్ అయిందా? అటొక దిమ్మ ఇటొక దిమ్మ పెట్టి మధ్యన గేటు పెట్టాడు. గేటు పెట్టిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీకు వీలైతే ఆ భజన కార్యక్రమం తీసుకురా ఒకసారి. అది వీలవుద్దా? ఈ గేటు పెట్టి గేటు దగ్గర ఈ గేటు మీరు వినాలి. చాలాసార్లు విన్నాం, అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గేటు పెట్టిన రోజున భజన కార్యక్రమం చూడండి. వెయ్యి అదొకసారి చూడండి. అసలు స్పిల్వే ఏమన్నా నిర్మాణం పూర్తయిందా? ఇక్కడ ఒక దిమ్మ అక్కడ దిమ్మ ఉంది, అదంతా నిర్మాణం కంప్లీట్ కాల. అందుకొని చూపిస్తున్నా. భజన సంఘం సరేలే, ఈ భజన బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి భజన చేయించాడు. ఏమిటి? స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే 2 గేట్లు 2 దిమ్మలు వేసి ఆ దిమ్మల దగ్గర గేటు పెట్టి రేకు పెట్టి భజన చేసే కార్యక్రమం చేసి స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే స్పిల్వే కంప్లీట్ అయిపోయినట్టుగా చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు. ఇంకోటి, అసలు స్పిల్వే చంద్రబాబు నాయుడు గారు 2019లో స్పిల్వే ఏ మేరకు పూర్తయిందో అంటే మేము హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి అది ఒకసారి ఇది కాదు. నెక్స్ట్, ఇది కాదు ఇది అదే నెక్స్ట్. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. స్పిల్వే యొక్క సిచ్యుయేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి ఇది పరిస్థితి. స్పిల్వే నేను పూర్తి చేశాను అంటాడు. ఈ ముందు చూసారా? ఇది కాంక్రీట్, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది కాంక్రీట్ అని చెబుతున్నాడు. ఇది ఈ కాంక్రీట్ వేసి అంటే వాటర్ పడుతున్నప్పుడు గుంటలు పడకోకుండా ఉండేందుకు వేసే కాంక్రీట్ ను మాత్రం ముందేసి పారేశాడు. ఈ స్పిల్వేని మాత్రం పూర్తి చేయలే. ఇది ఈ దశలో వదిలి వెళితే మేము ఏ దశకు తీసుకొచ్చామో మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా. నెక్స్ట్, దిస్ ఈజ్ ద కంప్లీట్ పిక్చర్. ఈ దశకు తీసుకొచ్చాం స్పిల్వేని మేము. చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ చెప్తున్నాడు స్పిల్వే నేనే పూర్తి చేశాను అంటున్నాడు. నీ అబద్ధాలు. నెక్స్ట్, దిస్ ఈజ్ ది కాఫర్ డ్యామ్.
వాళ్ళు అది కాఫర్ డ్యామ్ వాళ్ళు చేసింది. మేము కంప్లీట్ చేసి కాఫర్ డ్యామ్ను పూర్తి చేసినటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ ఇది కూడా కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఇది ఇందాక దిగువ కాఫర్ డ్యామ్. ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రెండింటిని పూర్తి చేశాము. నెక్స్ట్ ఈ గ్యాప్, ఇది వరద. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు. ఈ మధ్యలో ఉందే, ఈ మధ్యలో డయాఫ్రమ్ వాల్ వేశారు. ఈ గ్యాప్ నుంచి నీరు వెళ్లి ఉధృతంగా కొట్టేసింది, పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి, చివరికి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటాడు. కాంట్రాక్టర్లను మార్చడం అంటాడు. కాంట్రాక్టర్లు మార్చింది ఎవరు? నువ్వు మార్చలే. టోల్ స్ట్రాయ్ మొట్టమొదటి ఉంది, తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళు పోయి నవయ్య గారిని తీసుకురావాలని నామినేషన్ మీద తీసుకొచ్చావు. నువ్వు చేస్తేనేమో అది చాలా గొప్పది, మేం చేస్తేనేమో తప్పు, దానివల్లే ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ సరే, ఇది 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 వాళ్ళ టైంలో ఉంది, ఇది మా టైంలో ఉంది. నేను ప్రజలకు అర్థం కావడం కోసం నేను ఈ పిక్చర్ను కూడా చూపించాలనే ఉద్దేశంతో చూపిస్తాను. నెక్స్ట్ ఇది జల విద్యుత్తుకు సంబంధించిన అంశం. వాళ్ళ టైంలో అయితే ఉంది, మేము ఇది పూర్తి చేసాం, ఇప్పుడు జరుగుతూ ఉందనుకోండి. నెక్స్ట్ చూడండి, 2018కి నీరు ఇవ్వాల్సిందే, 2018కి ఇచ్చేస్తా ఉన్నారు, తర్వాత 2019కి అన్నారు. ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 2018కే ఇస్తామని సాక్షాత్తు శాసన సభలో చెప్పారు. అప్పుడు మంత్రి గారు ఉన్నారు, చూడండి ఆ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా. అధ్యక్ష 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు. రాసి పెట్టుకో నీ సాక్షి పత్రికలో చానుకులో. నెక్స్ట్ ఇంకోటి మన 19కి అన్నాడు. 2018 కల్లా గ్రావిటీతో పోలవరం ప్రాజెక్ట్ పాలలో గ్రావిటీతో నీళ్లు పంపిస్తాం. 2019 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి టైంలో దురదృష్టం ఏంటంటే ఆయన అన్ని తప్పిదాలకు పాల్పడ్డారు. 2013-14 రేట్లతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేంద్రానికి చెప్పి ఇప్పుడు ఇది 2017లో తీసుకున్నాడు. ఎవరు చేయాలి ఈ ప్రాజెక్టుని? విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఏ పైసా కూడా, ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టి పూర్తి చేసి మనకివ్వాలి. దట్ ఈస్ ద రూల్. విభజన చట్టంలో ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపడుతుందని చెప్పి మనకు ఆర్డర్లు ఇస్తే చట్టంలో, ఎందుకే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కేంద్ర ప్రభుత్వం కట్టకుండా మేమే కడతామని తీసుకున్నావు. ఎప్పుడు తీసుకున్నావయ్యా? 2017లో తీసుకున్నావు, 16 అనుకుంటాను చివరిలో. అప్పుడు దాకా ఈ ప్రాజెక్టును మూలన పెట్టావు కదా, నెంబర్ 1. నెంబర్ 2, 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లతోనే నేను పూర్తి చేస్తాను ఎందుకు తీసుకున్నావు? కేంద్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాదా? ఇది నేను చెప్పాలా? సాక్షాత్తు ఇప్పటి ప్రధాని అప్పటి ప్రధాని మోడీ గారే చెప్పాడు కమిషన్ల కోసం తీసుకున్నావు ఏటీఎంలని. వినండి అది కూడా. और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है। लेकिन ये यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो। ఇదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో అనేక సార్లు చెప్పాం. నేను కూడా అనేక సార్లు ఇరిగేషన్ మంత్రిగా చెప్పాను. మళ్ళా ఇవాళ ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అబద్దాలు వల్లెవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఒకసారి రిపీట్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 2013-14 రేట్ల ప్రకారం దయచేసి ఇరిగేషన్లో ఉన్నటువంటి మేధావులు కానీ నిపుణులు కానీ ఆలోచించాలని మనం చేస్తున్నా. 20,398.61 కోట్లకే అంగీకరించాడు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని.
చేయలేకపోయాడు. పెరిగిపోయిన రేట్లు చేయలేకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోజు పోలవరం సోమవారం అని వెళ్ళా, కానీ ఇక్కడ కూర్చుని నిపుణులతో మాట్లాడి ఆ రేట్లతో గిట్టుబాటు కాదు, పూర్తి కాదు ప్రాజెక్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మోడీ గారి దగ్గరికి వెళ్లి ఒప్పించి రివైజ్ చేసి 55,656 కోట్ల కేంద్రాన్ని జల సంఘాన్ని అంగీకరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కాజేయటం కోసం దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాడు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఆ రోజున కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా ఎవరైనా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేసి వెళ్ళిపోయాడు, బొక్కలు పెట్టి వదిలిపెట్టాడు. వచ్చిన తర్వాత వరద వచ్చిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి దుస్థితి. అదే కాఫర్ డ్యాములు పూర్తి చేసుకొని స్పిల్వే గుండా వాటర్ను మరలించగలిగినట్టయితే, నేను మరొక్కటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు, తెలిసినా ఒప్పుకోడు ఆయన. స్పిల్వే ద్వారా నదిని డైవర్ట్ చేసినటువంటి ఘనత 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్తున్నా. స్పిల్వే నిర్మాణం చేశాం, స్పిల్వే మొత్తాన్ని ఎగువ స్పిల్వేకి సంబంధించిన దాన్ని, దిగువన ఉన్నదాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసినటువంటి సందర్భం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలోనే జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బాగా బిల్లులు అవుతాయో అక్కడ బిల్లులు చేసుకుని కమిషన్ తీసుకుని వెళ్లిపోయినటువంటి సందర్భం. అందువల్లనే ఆయన పూర్తి చేయలేకపోయాడు. దానితో పాటు తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా కలిగించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మీరు ఒకసారి చూసినట్లయితే ఆ కేబినెట్ నోట్ పెట్టండి. ఆ కేబినెట్ నోట్లో ఏముందంటే ఒకసారి చూడండి, చూడు. సరే, ఇదే ఎగ్జాక్ట్లీ 41.15 మీటర్లు ఈ ప్రాజెక్టుని 41.15 మీటర్ల వరకే నీరు నిలుపుకునేందుకే 12,157.53 కోట్లు ఇచ్చేదాన్ని కేబినెట్ అంగీకరించింది. అంటే ఫినిష్ 41.15. అసలు యాక్చువల్గా నీటిని నిలపోల్సింది ఎక్కడ దాకా అంటే 55.72 లెవెల్ వరకు నీరు నిలిపితేనే కృష్ణా డెల్టాకు నీరు కానివ్వండి, లేదు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కానివ్వండి, లేదు మన ఇండస్ట్రియల్ వాటర్ విశాఖపట్నానికి ఇండస్ట్రియల్ కానీ జరుగుతుంది. ఇలా ప్రాజెక్టుని గందరగోళం చేసి చివరి కేంద్రం చెప్పినట్టుగా, ఎందుకంటే 45.72 లెవెల్కు నీరు నింపాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఉద్దేశంతో వారు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు కిమ్మనుకోకుండా ఒప్పుకొచ్చేసినటువంటి దుస్థితి. నిజంగా పోలవరానికి ద్రోహం చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక అసెంబ్లీలో ఆయన ఇష్టం వచ్చినట్టుగా అసత్యాలను చాలా కళ్ళు ఆర్పుకోకుండా అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ విషయంలో తప్పిదం చేస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందో, ఆ తరువాత అంతర్జాతీయ నిపుణుల కమిటీని వెయ్యాలని ఆ రోజున నేను మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము జల సంఘానికి రాస్తే, మేము దిగిపోయే సమయానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ వచ్చింది. వాళ్ళు కమిటీ చెప్పినటువంటి విషయాలను మీకు ఒకసారి ఇక్కడ నేను వివరిస్తాను. ఒకసారి చూడండి, కంపెనీ ఆ రిపోర్ట్స్ కూడా చూడండి. ఒకసారి రిపోర్ట్స్ కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నెంబర్ 1, దిస్ ఈజ్ డిసెంబర్ 2016 నుండి ప్రాజెక్టు పట్టించుకోలేదని, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ పైన ఏం చెప్పారంటే, 2016 నుంచి ప్రాజెక్టును పట్టించుకోలేదు, వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో, వరద మళ్లించడం కోసం స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలం అన్నీ చేశారు. ఏకకాలం చేస్తే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాదు, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇది నేను చెప్పిన మాట కాదు సుమా, క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ, ఇద్దరు కెనడా వాళ్ళు, ఇద్దరు అమెరికా వాళ్ళు ఉన్నటువంటి కమిటీ, వాళ్ళకేమో సంబంధం లేదు రాజకీయాలు, వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని కోట్ చేసి మరీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నెక్స్ట్, పోలవరం ఎగువ కాఫర్ డ్యాం పునాది
జెట్ డ్రౌటింగ్ వాల్ 2018 వరకు వరదకే దెబ్బతిన్నదని తేల్చిన అంతర్జాతీయ నిపుణులు. 2018 వరదలకే అంటే వాళ్ళు ఉండగానే అది దెబ్బతినిపోయిందంట. వాళ్ళు తేల్చారు, అప్పుడు వాళ్ళు చూసుకోవాలా, మాకు అంతకంటే వెళ్ళిపోయినటువంటి సందర్భం. నెక్స్ట్ జీజీ వాళ్ళు 2200 నుంచి 2006 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంటే ఈ జెట్ రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య గ్యాప్లో దెబ్బతిన్న దాన్ని సామర్థ్యాన్ని పరీక్షించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం పనులు మొదలెట్టేశారు. అంటే బిల్లులు చేసుకోవడం కోసం. అది కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది అనేటువంటి మాట. నెక్స్ట్ 2018 నుంచే వరద ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా చెప్పిన కమిటీ. 2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వరద ప్రవహించి ఈ గ్యాపుల ద్వారా ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది అనేది అప్పుడు చెప్పింది, మేము వచ్చిన తర్వాత కాదు. ఆయన చెప్తున్నాడు కాంట్రాక్టర్లు మార్చారు, అందువల్ల దెబ్బతినిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత, అంతా చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అని నిపుణుల కమిటీ చెప్పినటువంటి అంశం. నెక్స్ట్ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మరింత కోతకు గురికాకుండా 220 వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టిందని పేర్కొన్న రిపోర్ట్. ఇది మాకు సర్టిఫికెట్ ఇచ్చింది. 2020లో వరద తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రక్షణ చర్యలు చేపట్టింది. పెద్ద వరద వచ్చింది, సెకండ్ హైయెస్ట్ పీక్ వరదది. అప్పుడు 2020లో మేము అక్కడ ఉండి పనులు చేయించినటువంటి సందర్భాన్ని అప్రిషియేట్ చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ కోట్ చేసినటువంటి విషయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే ఎగువ కాఫర్ డ్యాం దిగువ కాఫర్ డ్యాములను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా ప్రయత్నించిందని పేర్కొన్న రిపోర్టు. 42.5 మీటర్ల కాఫర్ డ్యాం ఎత్తును పెంచడం గొప్ప ప్రయత్నంగా పేర్కొన్న రిపోర్టు. 42.5 ఒక 2 మీటర్స్ని మేము వరద ఉధృతిగా వచ్చినప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని పెంచడం జరిగింది. కాఫర్ డ్యాం యొక్క ఎత్తుని పెంచాం, ప్రమాదం వస్తుందేమనే ఉద్దేశంతో. దాన్ని కూడా ఇది అప్రిషియేట్ చేస్తూ ఇచ్చినటువంటి మాట. ఇవన్నీ కూడా మేము డప్పాలు కొట్టుకునే మాటలు కావు. పక్కన వారు నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, దానికి సంబంధించి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అకృత్యాలు చేసి, ఇంత అన్యాయాలు చేసి, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసే కార్యక్రమం చేసి ఇవాళ చెప్తున్నాడు 2027కు పూర్తి చేస్తా అంట. అప్పుడేమో 2019కి పూర్తి చేస్తా అంట. ఈ 5 సంవత్సరాలు మేము నాశనం చేశామంట. అందువల్ల దాని రేటు పెరిగింది, టైం పెరిగింది అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను. మేము ఇంకోటి కూడా చెప్తున్నా, కరోనా 2 years ఉన్నప్పటికీ కూడా పనులు వేగవంతం కాకపోయినప్పటికీ కూడా వేగవంతం చేసి పనులను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అభూత కల్పనలు దయచేసి నమ్మవలసిన అవసరం లేదని, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని ప్రారంభించి 83 ప్రాజెక్టులను ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆయన పనులు ప్రారంభించారు. కొన్ని ప్రాజెక్టులను ఆయన చేతులుగా పూర్తి చేసినటువంటి సందర్భం. ఇవాళ పోలవరం అనేది ఈ దశకు వచ్చింది అంటే ఆయన కొబ్బరికాయ కొట్టి లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లను పూర్తి చేసి అనేకమైనటువంటి పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిది. అలాంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు కానివ్వండి, వన్యప్రాణ రక్షణ అనుమతి కానివ్వండి, పునరావాస ప్రణాళిక అనుమతులు కానివ్వండి, ఇలా ఒకటి కాదు, టోటల్గా పోలవరానికి కావలసిన అన్ని అనుమతులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అన్ని నేనే శంకుస్థాపన చేస్తారు. పులిచింతలు ఎవరు చేశారు చెప్పండి, నాకు అర్థం కాల. పులిచింతలు ఎవరు చేశారు, ఎవరు ప్రారంభించారు? ఇవన్నీ కట్టుకథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని దయచేసి ప్రజలు నమ్మవద్దని, ఈ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషిని, వారు అనుసరించిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుసరిస్తూ రాయలసీమకి, దుర్భిక్ష ప్రాంతాలకి నీరు అందించే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు అనే విషయాన్ని మీ అందరికీ తెలియపరచడమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం.
చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, ఈ నిపుణుల కమిటీ వెళ్ళినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు వేసేటటువంటి సందర్భంలో కూడా అనేకమైన తప్పిదాలను వారు గమనించారు, అది కూడా రిపోర్ట్ చేశారు. అక్కడ వర్క్ సరిగా జరగట్లేదనేది కూడా వారి అభిప్రాయం. నాకు తెలిసి 2007కు పూర్తవుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ల కక్కుర్తి పడటం వల్ల పనుల్లో సరైనటువంటి క్వాలిటీ లేకుండా చేస్తున్నారనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. త్వరలోనే నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా తేటతెల్లం అవుతుంది. 2007కి కంప్లీట్ చేస్తాను అని అంటున్నాడు, కానీ నాకైతే నమ్మకం కలగటం లేదు. నమ్మకం కలిగినప్పుడు నేను చెప్తాను. 2007కు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయగలుగుతాడని నేను అనుకోవటం లేదు. ఆయన అనుసరిస్తున్న విధానం తప్పు. మా మీద బురదటం తప్ప, అన్ని దొంగ మాటలు చెప్పడం తప్ప వాస్తవాలు చెప్పడం లేదు. ఇంకా అలా అంటుంటాడు. గేట్లు కూడా ఆయన గేట్లు పెట్టేస్తాడు. ఇందాక చూశారుగా మీరు, అటు ఇటు దిమ్మగట్టి గేట్లు పెట్టేశాడు స్పిల్వే కంప్లీట్ కాకుండానే. మా టైంలో గ్రీజు కూడా పెట్టలేదు, అందుకే కొట్టుకుపోయాయి. ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తున్నాడు. ఆయన పెడతాడు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సో మా మీద బురదల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెయ్యని పనులు కూడా ఆయన చేసినట్టుగా డప్పాలు చెప్పుకునే కార్యక్రమంలో ఉన్నాడు. అది నా సమాధానం. ఎస్, మేము 2022కే పూర్తవుతుందనేది మేము విశ్వసించాం. దానికి కారణం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందనే విషయం నిపుణులు చెప్పేంత వరకు నిర్ధారణ కాలేదు. నేను వచ్చిన తర్వాత మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేము అని చెప్పాను లేదా? మా టైంలోనే చెప్పింది. మా టైంలోనే 2022కి పూర్తవుతుందని చెప్పాం. కానీ లోపాలను గమనించిన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని చెప్పాం. ఎన్నికలకు ముందు పూర్తి కాదని కూడా చెప్పాను నేను. ఐ నో ది ప్రాక్టికాలిటీ. నేను వెళ్ళాను, స్టడీ చేశాను. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియగలుగుతానండి, 2019కే పూర్తి చేస్తా అన్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు 5 సంవత్సరాలు మళ్ళీ 2007 దాకా తీసుకున్నాడు? డయాఫ్రామ్ వాళ్ళ విషయంలో నేను మనవి చేస్తున్నా, చర్చకు నేను సిద్ధమని చెప్పాను. డయాఫ్రమ్ వాళ్ళ విషయంలో మా వల్లే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని చెప్పాడు కదా, దానికి ఇరిగేషన్ మంత్రి గారు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పా. చర్చకి వాళ్ళ వల్లే కొట్టుకుపోయిందని నేను నిరూపిస్తానని కూడా చెప్పా. అనేక సందర్భాల్లో చెప్పా. ద సింపుల్ పాయింట్ ఈజ్, డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ అవ్వాలా అవసరం లేదా? నెంబర్ 1. నెంబర్ 2, జాతీయ ప్రాజెక్టుని, కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? తీసుకుంటే తీసుకున్నావు. 2017లో నువ్వు తీసుకున్నప్పుడు 13-14 రేట్లకే నేను కడతానని ఎందుకు ఒప్పుకున్నావు? ఇప్పటికి అంటే ఏంటి దాని ఉద్దేశం? ఏటీఎం అని చెప్పాడు కదా ప్రధానమంత్రి గారు. ఏటీఎం డబ్బులుగా చేద్దామనే ఒక దురుద్దేశంతో తప్ప పోలవరం ప్రాజెక్టు మీద నీకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అది నువ్వు కలలుగన్న ప్రాజెక్టు కాదది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును ఆయన ప్రారంభించాడు, అతి కష్టం మీద ప్రారంభించాడు. రాష్ట్రం డబ్బుతోనే కట్టాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అది కేంద్రం టేకప్ చేసింది. కేంద్రం టేకప్ చేస్తే దీన్ని అదునుగా తీసుకుని దానిలో డబ్బులు కాజేయడం కోసం మా రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది, మీరు డబ్బులు ఇవ్వమన్నావు, ముంచేశావు. ఇది తీవ్రమైన ద్రోహం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ ద్రోహం చేస్తున్నాడు. అక్కడ పనులు సరిగ్గా జరగటం లేదు, క్వాలిటీ లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిపుణుల కమిటీ చెబుతున్నటువంటి మాట. ఆ నిపుణులు కూడా మన ఆంధ్ర వాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు కాదు, అమెరికా వాళ్ళిద్దరు, కెనడా వాళ్ళిద్దరు, ద వరల్డ్ ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండటం లేదని చెప్పారు. మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండలేదంట. కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు. అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు. ఈయన విజయవాడలే కదా, ఆయనే అందుబాటులో ఉండలేదంట. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మాట, శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని,
రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని, బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలి. మనం చెప్పింది కాదు, నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు మంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు. ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు సహజంగానే, ఆయన ఏమన్నంటే కోపపడతాడు. శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది. అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్కి రావటం లేదండి, ఏంటో మరి విషయం తెలియదు మనకి. అది బోండా ఉమా గారికి తెలియాలి, లేకపోతే లోకేష్ గారికి తెలియాలి. అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు. మరి ఏమిటో విషయాలు, మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. బోండా ఉమా గారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు అని. దీన్ని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి, నాకు తెలియదు. అది ప్రజల్లో ఉన్న మాట. పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది, 1000 రూపాయలు రేటు. అది కూడా మొట్టమొదటి రోజు 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు, ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు, ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదని టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. 1000 రూపాయల ఏందండి ఇది, నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు, ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి, సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. ఏంటండి అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారనమాట. ఏదో ఒక సినిమా వచ్చింది బాగుంది, నాకు పేరు చెబితే బాగోదేమో. అదేంటది మొన్న చూశాను, దాని పేరు ఏదో ఉంది. ఏంటి కాదయ్యా మిరాయ్, దానికి రేట్లు పెంచలేదే. మీకు విషయం తెలుసా, నేను 10 సినిమా చూస్తాంట, మిరాయికి 150కి ఇచ్చారు. మిరాయి చాలా అద్భుతంగా ఉంది, మరి దానికి పెంచలేదే. చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సరే దానికి ప్రచారం నాకు ఉంటుంది, నేను చెప్తే నేను చూసి వచ్చా, అద్భుతంగా ఉంది, దానికి పెంచలేదు అబ్బాయి. అంటే ఉప ముఖ్యమంత్రిగా నటిస్తే బాగా పెంచుతారా? నాకు అర్థం కాల. సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు, నేను కాదంటలా. కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను, మా మీద పడే ఉపయోగం చెప్పండి.
బోండా ఉమ సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు. మేం చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా. ఏంటి పవన్ ఇది లోకేష్ ఏదో ఏమని దేనిలో అసలు వైసీపీ నేతలు దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లో అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నిట్లోనూ మేమే పెట్టిపారేమను కేసుల్లో పెట్టేసి లోపల దోసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకరా సుందరబదన ముందుంది ముసళ్ల పండగ. అప్పుడేమైపోయింది, సంవత్సరం అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేష్ అయినా బాబు గారు అయినా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనమాట. మనకు తెలియదు. మధ్య నిర్మాతలకే ఆ మధ్య మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు. ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట. ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు. అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా, అందుకని. సరే, ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అద్భుతంగా ఆడాలని, బాగా దండిగా డబ్బులు రావాలని కోరుకుందాం. మనకేంటి, అది వ్యాపారం, అంతేగా.